ఏం జరిగిందో మీకు తెలియదు కదా ఇట్రా నువ్వు మా డాడీ అడుగు న్యూ ఇయర్ పార్టీకి ఎందుకు వెళ్తున్నావు అని అడుగు చూడమ్మా నువ్వు న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళకపోతే ఏంటంట నువ్వు వెళ్ళకపోతే కొత్త సంవత్సరం రాకుండా అయిపోతుందా అది కాదు డాడీ ఇప్పుడే కదా మేము ఏ పార్టీలకు వెళ్ళినా పెళ్ళయ్యాక మొగుడు పంపించుక పెళ్లికి ముందు అమ్మ నాన్న పంపించుక ఇంకెందుకు ఆడపుట్టు సారీ అడక్కడక్క మన అమ్మాయి పార్టీకి వెళ్తాను నోరు తెరిచి అడిగింది పంపేయండి హైదరాబాద్ లో నిన్న రాత్రి జ్యోతి అనే సెకండ్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్ ని నడి రోడ్డు మీద దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్య జరిగిన 40 నిమిషాలకు ముందు ఒక పార్టీలో హోమ్ మినిస్టర్ కొడుకు విక్కీకి ఈ అమ్మాయికి మధ్య ఏదో ఘర్షణ జరిగిందని జ్యోతి స్నేహితులు చెప్తున్నారు. ఈ హత్య అతనే చేశాడని ఆరోపిస్తున్నారు. హోమ్ మినిస్టర్ కి విక్కీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని స్టూడెంట్స్ అందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇందులో హోమ్ మినిస్టర్ కొడుకు స్టూడెంట్స్ మాత్రం అతన్ని ఎలాగైనా కోర్టుకి ఈడుస్తామని దోషి అని నిరూపిస్తామని చాలా పట్టుదలగా ఉన్నారు. అదే నేను అక్కడ ఉంటేనా ఒక భారతీయుడిలా ఒక ఠాగూర్లా అది తెర మీద బొమ్మ కదరా నిజం నిప్పు లాంటి నిజం నిజం నిరూపిస్తా. ఏందయ్యా బెదిరిస్తా ఉండవా? హోమ్ మినిస్టర్ నువ్వా నేనా? ఆఫ్టర్ ఆల్ డీజీపీవి లిమిట్ లో ఉండో ఏంది? స్టూడెంట్సా వాళ్ళంతేలేవయ్యా పిల్లకాయలా ఏదో గలవా చేస్తా ఉంటారా? నువ్వు పెట్టి ఏందయ్యా ఏసీపీ స్టూడెంట్స్ అని భయపెడతా ఉన్నాడా? వాళ్ళు ఏమైనా నక్సలైట్లా? ఎదురెళ్తే బాంబులు పెట్టి మనల్ని లేపేస్తారా? అంతకంటే ఎక్కువ సార్. ఏందే మీరు అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అన్నాను సార్. ఏదో మాట అని చెప్పు సార్. ఇంటి దగ్గర నుంచి ఫోన్ కూర్చునేమో పడవు ఇప్పలేదుగా సార్ ప్లీజ్. అమ్మగారు ఆడా లోపల ఉన్నారయ్యా. కూర్చునేమో పడవు. గురుగారు లోపల అమ్మగారు ఏం చేస్తుంటారండి? ఓహో కాయగూరలు వస్తుంటారండి. పీకలకు వస్తారు. ఓ స్మాల్ డౌట్ అండి. హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఎప్పుడు చూసినా గుండుతోటే ఉంటారేటండి? పెద్ద ఆయనకి గుండుతో ఉండగా శోభనం జరిగిందంట, అందుకే గుండుకి గుండు. దుర్గమ్మ ఏంది మరి కొడుకు మాదిరి చేస్తా ఉన్నాడా? ఈ రేపు లేంది ఈ రచ్చలేంది ఈ తప్పింది సరే ఆడ సీఎం దగ్గర నా లెక్క తప్పేటట్టుంది. ఇప్పుడు ఆయనకి నేను ఏమైనా సమాధానం చెప్పుకోవాలా? మా మేనల్లుడు ఇంట్లో ఖాళీగా పడి నోట్లు లెక్కెడతాడో ఆడికి ఏదో చైర్మన్ పదవి 4 నోట్లు సంపాదించుకుంటాడని చెప్పమనతా. నీ ముఖానికి ఇదే ఎక్కువరా? పోయి బావా విలు. బావా ఓరా బావా బావాయ్ సార్ లోపల కాల్పుల శబ్దం వినిపిస్తుంది సార్. నాకు వినిపించడం లేదు. నాకు వినిపిస్తుంది సార్. నువ్వు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యా? అక్కడికే పోతావు. వాట్స్ దిస్ డాడ్? ఉదయాన్నే ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? ఏమైంది? అది కాదు అబ్బయ్యా, ఆ జ్యోతి ఏంది ఆ రేపేంది అసలు ఏదిరా కథ? డాడ్ అమ్మాయి వాళ్ళ బెడ్ ఓడిపోయా, అందుకే దాన్ని పబ్లిక్ గా ముద్దు పెట్టా. నన్నది లా కొట్టింది, నాకు కోపం వచ్చింది, అందుకే దాన్ని రేప్ చేశా. ఎందుకైనా మంచిది మన సేఫ్టీ కోసమని దాన్ని షూట్ చేసి చంపి పడేశా డాడ్. ఇందులో ఆడు చేసిన తప్పు ఏమైనా ఉందా? అది కాదే దొరికి ఒక పక్కన స్టూడెంట్లు మొత్తం ఆంధ్రదేశం. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కొడుకు ఈ కేసు నుంచి బయటికి రావాలి అంతే. మీరేం టెన్షన్ పడకండి సార్, గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ అబ్బాయి కేసు నుంచి బయటకు వస్తాడు.
ఈ డబ్బు మీద పట్టు. ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలు చూపించలేని కారణంగా నిందితుడు కె విక్రమ్ అలియాస్ విక్కీని నిర్దోషిగా భావిస్తూ ఈ కేసు కొట్టివేయడమైనది. ప్రింట్ కింద పెట్టు, నువ్వు పైన ప్రింట్ నువ్వు దాని వస్తా. వెళ్ళిన పని జాగ్రత్తగా చూసుకుని వచ్చి అక్కడ ఎవరితోనూ గొడవ పడద్దు. ఆ తర్వాత దేవస్థానం వాళ్ళతో మాట వస్తుంది. అలాగే చెప్పాను కదా. అది కాదురా, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. డబ్బులే ఇందా 100 రూపాయి ఇచ్చావేంటి? నేను ₹1 ఇస్తే 100 రూపాయలు ఇచ్చినట్టు. మేము సినిమాలు చూసామా? భక్తులకు మనవి, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవా కార్యక్రమాలు ఉదయం 4 గంటలకు మొదలై రాత్రి 11 గంటల వరకు నిర్వహించబడతాయి. కావున భక్తులెల్లరూ పూజా కార్యక్రమాలలో సమాచార కేంద్రం వద్ద మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు. ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఏకాగ్రత చెడగొడుతున్నాడు. సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువు గారి మెడలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారుది. ఆయన కోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 కిలోల బంగారం కూడా ఉన్నాయి. ఆయన ఏదో ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసిన వాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాస్తే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్నా ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి 2 భార్యలు. ఒకరు అఫీషియల్ హైదరాబాద్ లో, అన్అఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాకొచ్చి దీని కింద పడుకున్నా. దరిద్రుడా, గుర్తు చెప్పాలి కానీ గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. చంపేస్తాను రా. ఈ తీర్థం అయిపోయే లోపు నీ శ్రాద్ధం పెట్టేస్తాను. శ్రాద్ధం పర్వాలేదు. ఆ తాంబూలో తగలట్రా. అబ్బా, ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం దద్దోజనం అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాగేశారు. తేలికి ఒక్కొక్క గారె చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచారు దద్దోజనం. సరేలే, అఘోరించావు కానీ ఆ తాంబూలంలా తగలై. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభమమ్మా. ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బస్సు ఫిగర్లు మన తాలూకా. ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాలని ఔపోసన పట్టిన మహాపండితుడు. అంత గొప్ప పండితుడా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే క్షుణ్ణంగా. ఏదే కామశాస్త్రం గురించి చెప్పను. చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలు తీసుకుని ముంజేత కట్టుకుని
కామ జ్వరంతో ఒళ్ళంతా దహించబోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2000 రూపాయలు ఉంటాయి. దేనికోసం? శాంతి కోసం రా. శాంత మంచి ఫిగరా బాసు. శాంతి అంటే పూజతోని. పూజ పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. ఏంట్రా ఏం చూస్తున్నావు? ఎప్పుడు చూసే నక్షత్రాలే కదా. కొత్త నక్షత్రం. పొద్దుటి నుంచి చూస్తున్నాను. మర్చిపోరా బాబు అమ్మాయిని. మామూలు అమ్మాయా మర్చిపోవడానికి? అతిలోక సుందరిరా. నువ్వు పెద్ద జగదేక వీరుడివి. ఇంత పెద్ద తిరునాళ్ళ అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా? మర్చిపోరా. అటు చూడు. హై హై నాయక అని పిలిస్తే ఆ గటోట్ కచ్చుడు వచ్చే అమ్మాయి నా పక్కన ట్రెడింగ్ అని కూర్చోబెడతాడు. హలో హలో, ఇది ఫ్రీ షో కాదు. టికెట్ టికెట్ టికెట్.